హాయ్ వ్యూవర్స్, రాజస్థాన్లో ఉన్న భాంగడ్ కోట గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఒక మిస్టీరియస్ ప్లేస్. సూర్యాస్తమయం తర్వాత ఇక్కడికి ఎవ్వరిని రానివ్వరు. ఈ కోట చుట్టూ ఎన్నో రహస్య కథలు, భయంకరమైన శబ్దాలు, ఇంకా ఏవో అదృశ్య శక్తులు ఉన్నాయని చుట్టుపక్కన వాళ్ళు చెప్తున్నారు. చీకటి పడ్డాక ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే తిరిగి రాలేరని చెప్తుంటారు. మరి అలా ఎందుకంటారు తెలుసుకుందామా? అక్కడ స్థానికులు చెప్తున్న కథనాల ప్రకారం ఒకప్పుడు ఒక శక్తివంతమైన తాంత్రికుడు ఆ కోటలో నివసిస్తున్న ఒక అందమైన రాజకుమారిని చూసి ప్రేమలో పడ్డాడు. ఆమెని ఎలాగైనా పొందాలనుకున్నాడు. తనకు తెలిసిన మాయా విద్యను ప్రయత్నించి ఆమెను వశపరుచుకోవాలని ప్రయత్నించాడు. కానీ రాజకుమారి అతని గురించి తెలుసుకొని అదే మంత్రాన్ని అతనిపై తిరిగి ప్రయోగించింది. ఆ తాంత్రికుడు చనిపోయాడు. అయితే చనిపోయే ముందు ఆ కోటపై భయంకరమైన శాపం పెట్టాడు. ఈ ప్రదేశంలో ఎవ్వరూ ఎప్పటికీ ప్రశాంతంగా నివసించలేరు అని శపించారు. అది జరిగిన కొంతకాలానికే అక్కడ ఒక యుద్ధం జరిగింది. కోటలో ఉండే అందరూ చనిపోయారు. అప్పటి నుంచి కోట నిర్మానుషంగా మారింది. కానీ ఆ కోట నుంచి ఏవేవో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయని, ఎవరో నడిచినట్టు పిలిచినట్టు అనిపిస్తుంటుందని స్థానికులు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. మరి ఇది నిజమా? మీకు ఈ కోట గురించి తెలిస్తే కామెంట్ చేయండి.